దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం మార్చి చదువుకుంటాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వరకు మార్చి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అందరు చదవండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందరం కలిసి 13వ వచనం. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని, దేవుని అద్భుతమైన కార్యమును మనము చూడాలని, ఈ సంవత్సరంలోని ఆఖరి ప్రభు దినం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని మీ హృదయములో ప్రార్థన చేయండి. నిలబడి ఉన్నటువంటి సేవకుని పరిశుద్ధాత్మ చేత ప్రభువు నింపాలని, ఇంతమందితో ప్రభువు మాట్లాడాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపా కనికరము కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మమ్మలను ప్రేమించి ప్రభువా మీరిచ్చినటువంటి లేఖన భాగమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యములో నుండి మీ దాసుని మీరు మరుగు చేయండి, మీ రెక్కల్లో కప్పండి, మీ ఆత్మతో నింపండి. నీ బిడ్డలు మీ సన్నిధికి ఆశపడి వచ్చారు, మిమ్ములను చూడటానికి వచ్చారు, మీ పాదాల యొద్ద గడపటానికి వచ్చారు, మీ దీవెన ఆశీర్వాదము పొందుట కొరకు వచ్చారు. అట్టి ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరచండి. నీ మాటల చేత, నీ స్వరము చేత, నీ వాక్కు చేత బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా నాయన భయము కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి మిమ్ములను చూచుటకు నీ కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాద సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేటి దినము మనం నూతన సంవత్సరానికి ముందున్నటువంటి ప్రభు దినముగా మనం చూస్తూ ఉన్నాం. మరలా ఆదివారం మనం ఈ రీతిగా ఆరాధన కొరకు వస్తే కొత్త సంవత్సరంలో మనం ప్రభు సన్నిధికి వస్తాం. ఈ సంవత్సరమున ఈ ప్రభు దినం ఆఖరి ప్రభు దినం. ఈ ఆదివారం ప్రభు మనకి ప్రేమించి ఇచ్చినటువంటి ఆదివారం. ఈ ఆదివారమును మనము ఏ రీతిగా జ్ఞాపకము చేసుకుందామంటే, నూతన సంవత్సరము కొరకు మనమేమి కావాలంటే సిద్ధపడాలి. క్రొత్త సంవత్సరం కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయి ఉండాలి.
మన ముందు ఈ 2025 సంవత్సరం ఈరోజు కాకుండా ఇంకొక 3 రోజులు అయితే ఏమైపోతుందంటే మరలా 2025 రమ్మంటే రాదు, గడిచిపోతుంది, ఇక దొరకదు. కనుక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళేటప్పుడు మనమందరం ఏం చేయాలంటే బాగా ఆలోచించాలి, బాగా ధ్యానము చేయాలి, బాగా ప్రభు కొరకు నేనేం చేయాలి, నా తోటి వాళ్ళు, నా కళ్ళ ముందున్న వాళ్ళు, నేను ఎరిగిన వాళ్ళు, మా బంధువులు, నానేవాళ్ళు చాలామంది ఏమైపోయారంటే ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు నన్నెందుకు ఉంచాడు, దేవుడు మనలను ఎందుకు ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు? ఇది మన భక్తి కాదు, ఇది మనలో ఉన్నటువంటి మరి బలమేం కాదు, లేకుంటే మన డబ్బులను బట్టి కాదు, లేకుంటే మన ఆరోగ్యాలను బట్టి కాదు. కేవలము 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 దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే ఈ రోజు వరకు మనం బ్రతికున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు వాక్యము మనము సిద్ధపాటు కొరకైనటువంటి వాక్య భాగం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి 3 విషయాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించాలి, దానిని మనం పట్టుకోవాలి, దానిని మనం దాచుకోవాలి మన హృదయంలో. ఈ 3 కార్యములు మన జీవితంలో జరిగితే వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో నిలిచి ఉంటుంది. లేకపోతే వాక్యం ఏమవుతుందంటే మనము పట్టుకోకపోతే అది వెళ్ళిపోద్ది, పట్టుకుంటే ఆడుంటుంది, మన చేతిలోనే ఉంటుంది. వాక్యాన్ని కూడా ఏం చేయాలో చెప్పండి, పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడవనని యాకోబు రాత్రంతా దేవుణ్ణి పట్టుకున్న రీతిగా మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి, పట్టుకోవాలి. వాక్యాన్ని పట్టుకోవటం నేర్చుకోవాలి. వాక్యం మాట్లాడేటప్పుడు నా అవసరమైందో దేవుడు నాతో మాట్లాడతాడు, మీ అవసరమైందో మీతో మాట్లాడతాడు. మీకు ఏది అవసరమో దానిని పరిశుద్ధాత్మ దేవుడు తప్పక తీసుకొని వస్తాడు, మీ ముందుకు తీసుకొని వస్తాడు, మీ సెవల్లోనికి తీసుకొని వస్తాడు, మీ హృదయాన్ని తాకుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో, అలర్ట్ అయి ఉంటామో, మనకివ్వబడినటువంటి అవకాశాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని క్యాచ్ చేసుకోవాలి, పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఏమవుతుందండి, పక్కకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి? వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే, దేవా నువ్వు ఇచ్చే వాక్యం కొరకు నేను ఏం చేస్తానంటే ఆశతో చూస్తాను. అప్పుడట దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తృప్తిపరుస్తాడు. దావీదు రాస్తూ అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తున్నది, ఆశపడుచున్నది. మనము కూడా దేవుని మందిరంలో ఏం చేయాలో తెలుసండి, ఆశతో ఎదురు చూడాలి. ప్రభువా ఈరోజు ఏం వాక్యం ఇస్తావు, ఈ వాక్యముతో వారమంతా నేను బతకాల. అర్థమవుతుండే, వాక్యంతో ఏం చేయాలి మనం, ఈ వారమంతా మరలా ప్రభు దినం వరకు మనం బతకాల. అది ఆ వాక్యం ఏం చేస్తుందంటే, మనము కీర్తనలు 119వ కీర్తనలోని 50వ వచనము ఏమన్నా చెప్పండి, నీ వాక్యమే నన్ను, ఈ వారమంతా వాక్యమే బ్రతికిస్తుంది. 2025 ఈ ఆఖరి ప్రభు దినం వరకు వాక్యం బ్రతికిస్తుంది. వాక్యము లేక ఎండిపోయేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాక్యము సరైనటువంటి బోధ లేక వందలాది మంది కూర్చొని బయటికి వచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. వాక్యము అర్థము కాని సేవకులు చాలామంది ఉన్నారు. మీరు గమనించితే ఏదో ఉద్యోగం కొరకు జీతాలతో సేవ చేసే సేవకులు కూడా ఉన్నారు. వారికి ఏముండదంటే బాధ్యత ఉండదు. యేసు ప్రభువారు అదే ఉపమానము చెబుతూ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను గొర్రెలకు మంచి
కాపరిని. మంచి కాపరి గొర్రెలను ఏం చేస్తాడు? కాస్తాడు, మేపుతాడు. 23వ కీర్తన 1వ వచనం ప్రకారము యెహోవా నా కాపరి, నాకు కాపరి అయితే ఏముండదట? లేముండదట. ఎక్కడ తీసుకుని వెళ్తాడు? ఎక్కడ మంచి మేత ఉంటే పచ్చిక గల చోట్ల ఆయన, దప్పికైనప్పుడు ఎక్కడ తీసుకెళ్తాడట? శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. అది వాక్యము యొక్క మాధుర్యం. ఆ మధురము మనం అనుభవించాలి. ఆ వాక్యము కొరకు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు ఆశగొని ఉండాలి. మనం చదువుకున్న ఈ వాక్య భాగము చాలాసార్లు కదండి, ఈ 25 అధ్యాయం చాలాసార్లు చదువుకుని ఉన్నాం. నేను కూడా చాలాసార్లు మీతో మాట్లాడాను. కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఇక్కడ 10 మంది ఉన్నారు. 5 వాళ్ళకున్న టైటిల్ నేను వేరే మాట్లాడతాను. 5 సిద్ధపడిన వారు, 5 సిద్ధపడని వారు. 10వ వచనం చూడండి ఏమున్నదో. 25 అధ్యాయము 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా ఎక్కడికి వెళ్ళారట? పెండ్లి విందు లోపలికి వెళ్ళిరి. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆ సిద్ధపడిన వారికి కలిగినటువంటి గొప్ప భాగ్యం ఇది. దీనినే ఆశీర్వాదము అంటారు. ఇదే ధన్యకరమైన జీవితము అంటారు. మన జీవితంలో ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రిపేర్గా ఉండాలి, ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. మనం ఎలా సిద్ధపడాలనో దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. పాత నిబంధనలలోని ఆమోసు గ్రంథము. అందరికి దొరికిదయ్యా? పేజీ నెంబర్ చెప్పు ఒకసారి. 757వ పేజీలోని ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం మిగిలిన భాగాన్ని. తీసిన వాళ్ళందరూ చదవండి. మీ దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడి ఉండడి. హల్లెలూయా. మీ దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? కనబడటానికి సిద్ధంగా ఉండాలి. అమ్మ ఇటేనండి, వేరే ఏ మాటలు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిస్తే ఉండడు. ఎప్పుడైనా సరే పక్క వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయొద్దు. మందిరంలో కన్న బిడ్డ అయినా, సొంత భర్త అయినా, భార్య అయినా, ముద్దుల కొడుకైనా కూడా పక్క వాళ్ళతో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగదు. బాగా గమనించండి. మన దేవుడు ఎప్పటికి కూడా దేనికి కర్తకాడు? అది దేవుని సన్నిధి ఎప్పుడు కూడా పరిశుద్ధమే, ఇంకేముండొద్దు. జ్ఞాపకం ఉంచుకోనండి. ఇక్కడ ఏమని ఉన్నది? మీ దేవుని సన్నిధి కనబడుటకై ఎలా ఉండాలట? సిద్ధముగా ఉండండి, సిద్ధపడుడి. ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఏంటంటే సిద్ధముగా ఉండాలి. ఎక్కడికి సిద్ధంగా ఉండాలి? దేవుని సన్నిధి కనబడటానికి కదా, దేవుడు చూడటానికి, దేవుడు ఆశీర్వదించటానికి, దేవుని యొక్క ముఖము మన ముఖము కలిసిపోవటానికి, దాని కొరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఎవరైనా విఐపీలు ఉన్నా లేకుంటే స్టార్లు ఉన్నా, రకరకాలుగా ఉన్నా, ఏం చేస్తారో తెలుసండి, ఈ పొలిటీషియన్ ఉన్నా, సినీ స్టార్లు ఉన్నా, స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నా, ఏ స్టార్లు ఉన్నా కూడా ఏం చేస్తారో తెలుసండి, వారికి అగపట్టడానికి ఏం చేస్తారంటే చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు గాయాల పాలవుతారు. చివరికి పోలీసు వాళ్ళ చేత కూడా దెబ్బలు తింటారు. ఎందుకంట?
ఆ ఎవరైతే ఆ ప్రముఖ వ్యక్తి అనుకున్నామో ఆ వ్యక్తికి ఏం చేయాలట? అగపడాలి. లేకుంటే ఆయనన్న అగపడాలి, నేనన్న అగపడాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనమంట ఎక్కడ అగపడాలి? మీ దేవుని సన్నిధి అగపడుటకు మీరు సిద్ధపడి ఉండండి. మొదటి మాట ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటది చెప్పండి? ఎక్కడ అగపడాలి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎక్కడ? దేవుని యొక్క మందిరం, ఆయన ఉండే స్థలం, ఆయన కలుసుకునే స్థలం, ఆయన స్వస్థపరిచే స్థలం, ఆయన మన బాధలు వినే స్థలం, ఆయన మన కష్టాలు తెలుసుకునే స్థలం, ఆయన మనలను ఆశీర్వదించడానికి వచ్చే స్థలం, మనలను ఆయన చూసే స్థలం. ఆయన చూస్తే ఏం జరుగుతున్నదంటే, మన జీవితంలో ఏ లోటు ఉన్నదో, ఏ యొక్క మన జీవితంలో లేమి ఉన్నదో అవి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? తప్పక తీరుస్తాడు. అందుకే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, దేవుని సన్నిధి అగపడటానికి ఏం కావాలంటే చెప్పండి? సిద్ధపడాలి. దేవుని సన్నిధికి అగపడాలంటే ఎలా సిద్ధపడాలి? మీరు బాగా గమనించండి. పాత నిబంధనలోని మనము ధర్మశాస్త్రాన్ని ఒకవేళ వెనక్కి వెళితే, వారట దేవుని మందిరానికి వెళ్ళాలంటే శుక్రవారం ఏం చేస్తారో తెలుసండి? అన్నీ సిద్ధం చేస్తారు. కనీసం వాళ్ళు పొయ్యి కూడా మండజేయరు, కట్టెలకు కూడా వెళ్ళరు. అన్నీ రెడీ చేసుకోవాలి. ప్రభు మనకిచ్చేటువంటి ఆ విశ్రాంతి దినములో అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి మన అర్పణ, మన బలిని మన కుటుంబ పక్షంగా మనము తీసుకొని వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే ముందుగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రిఫరెన్స్లు ఏం తీయను, నేను మామూలుగా చెబుతాను. వారు దేవుని మందిరానికి వెళ్ళాలంటే శుక్రవారం రోజే బట్టలు రెడీ చేసుకోవాలి. ఈ రోజుల్లో మనందరికీ ఒక పెద్ద సమస్య ఉంటుంది కదండి, సహోదరులకి ఎక్కువ సమస్య ఉంటుంది. బీరువా దియ్యంగలో ఎన్ని చీరలకు పడతాయి లెక్క పెట్టడం కొద్ది కష్టమే కొంతమందికి. దేవుని యొక్క కృప అది, అదేం తప్పేం కాదు. కొంతమందికి ఏమవుతుందంటే అసలు కట్టుకున్న తర్వాత ఇడిచి మళ్ళీ ఇంకో చీర కట్టుకుంటారు, ఇది బాగలేదని. కొంతమందికి ఆ అలవాట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే ఈ అలవాట్లన్నీ ఉన్నవాళ్ళు ఏం చేయాలంట? శుక్రవారం నైటే ట్రయల్స్ చేయాలి. శుక్రవారమే ప్లాన్ చేసుకోవాలి వాళ్ళకి, పాత నిబంధన వాళ్ళకి. మనం ఏం చేయాలంటే ఆదివారం ఆరాధించేటువంటి ప్రభు దినాన్ని ఆరాధించే మనకి శనివారం రాత్రే బట్టలు తీసుకొని పెట్టుకోవాలి. శనివారం రాత్రే రేపేం కూర నువ్వు నిర్ణయించాలి. శనివారం రాత్రే తెల్లారంగలోనే పిల్లల్ని లేపటానికి రెడీ కావాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం ఎక్కడికి వెళుతున్నాం? దేవుని సన్నిధికి వెళుతున్నాం. చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడే రెడీ అవుతామా? కాదండి. మేము మా పెళ్ళైన కొత్తలో మదిరపోవటానికి పొద్దున్నే మాకు ఆ పాలబండి అని ఉండేది. పొద్దున్నే ప్యాసింజర్ ఖమ్మం నుంచి మా పిల్లల్ని తీసుకొని పోవాలంటే 6 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎప్పుడు లేపాలి మరి? వాళ్ళందరికీ స్నానాలు చేపించాలంటే చిన్నపిల్లలకి కదండి. వాళ్ళందరికీ ఏం చేయాలి? ఏదో ఒకటి వేసుకొని పోం కదా. పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు, చుట్టాల దగ్గర పోయేటప్పుడు ఎట్నో ఒకటి పోం కదా, మొహం కడుక్కోకుండా పోం కదా. స్నానం చేపియాలి, మంచి బట్టలు వేపియాలి, మేము రెడీ కావాలి. 6 గంటలకు రైల్వే స్టేషన్లో ఉండాలి. ఎవరు కాకపట్టడానికి? సామాన్యమైన మనుషులకే, బంధువులకే. కానీ ఇక్కడ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది? మీరు మీ దేవుని సన్నిధికి రావటానికి ఎలా ఉండాలట? ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపడండి. ఎంతమంది రాత్రే బట్టలు తీసుకొని పక్కన పెట్టి ఉదయకాలం లేవంగలోనే స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఓ సూపర్, ప్రైజ్ ద లార్డ్ కదా. ఎంత గొప్ప విషయమో. ఏం పేరు అమ్మ నీ పేరు? స్వాతి. నాకు పేర్లు బాగా మర్చిపోయి అలవాటు పెరుగుతుంది రాను రాను. స్వాతి చాలా అద్భుతం. శనివారం రోజే ప్రిపేర్ అయి ఉంటుంది.
మనం నేర్చుకోవాల్సిందే ఆ అమ్మాయి దగ్గర. 2 పిల్లల్ని వేసుకొని 5 కిలోమీటర్ల నుంచి మన మందిరానికి వస్తాం. మనం నేర్చుకోవాలి, తప్పేం లేదు అందుట్లో. దేవుని బిడ్డలట దేవునికి అగపడాలంటే ఇంకెంత సిద్ధపడాలి. మళ్ళా చదువుదాం చూడండి, అందరం చదువుదాం 12వ వచనంలోని మధ్య భాగం. మీ దేవుని సన్నిధి కనబడుటకై మీరు సిద్ధపడి ఉండండి. దేవుని సన్నిధి కనబడటానికి ఆమోసు 4:12లో మనం అదే చూస్తూ ఉన్నాం. మనము దేవుని సన్నిధి అగపడటానికి చాలా సిద్ధపడాలి. మందిరములోని 10 కాకముందే నాగయ్య గారు వచ్చి కూర్చుంటారు. తొందరగా ఏం నడవలేడు, స్లోగా నడుచుకుంటే ఇంటికాడ ఎన్నింటికి బయలుదేరాలి, ఎప్పుడు లేవాలి కదండి. అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేళ్ళకి ఎంత టైం కావాలి. మన వాళ్ళకి పక్కన 4 ఇళ్ళు దూరం ఉన్నా కూడా బండి వేసుకొని వస్తారు కదా. అంటే సిద్ధపాటు లేదు, ఆత్రం తప్ప ఆలోచన లేదు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధి ఎగబడటానికి సిద్ధపడాలి. బండి మీద రావటం తప్పనట్లే, మనము సరైనటువంటి ఆలోచన రావాలి. 2025 ఆఖరి ప్రభు దినం గతించిపోతుంది. మనము ఇకనైనా మారకపోతే, ఇకమైన మన ప్రిపరేషన్ సరిగా లేకపోతే, మనము సరిగా సిద్ధపడకపోతే మనము దేవుని చూడలేం. అలవాటుగా వస్తాం, బాప్తిసం తీసుకున్నామని వస్తాం, మందిరం ఉందని వస్తాం, పోకపోతే అడుగుతారని వస్తాం, పోయి వస్తే భారం అంతా దిగిపోయినట్టు హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ దేవుణ్ణి చూడాలని రాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, మీ దేవుని సన్నిధి ఏం చేయాలంటే మనం కనబడాలి, దేవునికి కనబడాలి. మనం దేవునికి కనబడాలంటే ఏం కనబడాలి? మన ఆకారం కాదు, మన హృదయం అగపడాలి, మన ఆలోచన అగపడాలి, మన తలంపులన్నీ ఆయనకి తెలవాలి. ఏమేమి ఆలోచించామో, ఏమేమి తలంచామో, ఏమేమి చేస్తూ వచ్చామో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే దేవుని సన్నిధికి రావటానికి సిద్ధపడి రావాలి. ఈ సంవత్సరం పోనివ్వండి, ఇన్ని సంవత్సరాలు పోనివ్వండి, ఈ క్రొత్త సంవత్సరంలోనైనా మన ఒక ముందున్నటువంటి 2026 కొరకైనా మనం ఏం అవుదామంటే సిద్ధపడి దేవుని సన్నిధికి వద్దాం. ఇక్కడ సిద్ధపడిన వారు మధ్యరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నదండి? నూనె ఉన్నది. దీపాలు ఏం చేశారు? వాళ్ళు వెలిగించారు. సిద్ధపడిన వారికి ఏమో లేదు, నూనె లేదు. సిద్ధపాటు లేకపోతే నూనె లేదు. నువ్వు ఎప్పుడో వచ్చావంటే నీ ఆత్మలో నూనె లేదు, అంతే. తర్వాత తలుపు కొడుతున్నావు, తీయి అని యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన ముఖం చూడ్డు. ఆ కింద వ్రాయబడినటువంటి మాట 25లో మీరెవరు నేను ఎరుగను అంటాడు. దేవుని సంఘానికి ఒక క్రమం, విశ్వాసులకు ఒక క్రమం, దేవుని బిడ్డలకు ఒక క్రమం, దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానం ఏందో తెలుసండి? సిద్ధపాటు. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో పనులు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాం, కానీ దేవుని సన్నిధి ఎగపడటానికి ప్రిపేర్గా. నేను రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధి అగపడటానికి ఏం కావాలి? సిద్ధపడాలి. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని ఏం చేయాలట? పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి ఎలా ఉండాలంటండి? సిద్ధముగా ఉండాలి.
2026 కొరకు, వాగ్దానము కొరకు నీవు సిద్ధంగా ఉండాలి. వాగ్దానము యొక్క విలువ తెలవాలి. ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలంటండి, మోషేతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఓ మోషే, నేను సీనాయి పర్వతం మీద దిగి వస్తాను, నువ్వు వాళ్ళని బాగా ప్రిపేర్ చేయి, ఎవరి పర్వతాన్ని తాకొద్దు, జంతువులు కూడా తగలొద్దు, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం, నేను దిగి వచ్చే స్థలం, నేను మాట్లాడుతాను, నీవు మాత్రమే మాట్లాడాలి, వారెవరు మాట్లాడకూడదు, ఇది పరిశుద్ధత. ఏం చేయాలంటే అండి, నేడు రేపు ఏం చేయాలంటే వాళ్ళని పరిశుద్ధపరుచుకోవాలి. మన జీవితంలో ప్రభువుని ఆరాధించటానికి ఒకసారి వెనక్కి చూసుకోవాలి. వారమంతా ఈ వారములో నేనేం చేశాను, పోయి ఎలా సాగిలపడాలి, ఎలా ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి, ఎలా ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి, ఎలా ప్రభు కొరకు నన్ను నేను సమర్పించుకోవాలి. ఈ వారం నా జీవితం ఎలా ఉన్నది, నా ఆలోచన ఎలా ఉన్నది, నా నోరు ఎలా ఉన్నది, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా అడుగులు ఎక్కడికి వెళ్ళినాయి, నా చూపులు ఎలా వెళ్ళినాయి, నేను ఎంత వాక్యం చదువుకున్నా, ఎంతమంది కొరకు ప్రార్థన చేశా, మంది కొరకు నేను పశ్చాత్తాపడ్డా, ఎంతమందిని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చా, ఈ లెక్కలన్నీ చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు అలా చూసుకోకపోతే ప్రభు ఏమంటాడో తెలుసా, ఆయన యేసయ్య చెప్పినటువంటి ఉపమానములు, ఒకనికి 5 మీనాలు, ఒకడికి 2 మీనాలు, ఒకనికి 1 మీన. 5 ఇచ్చినవాడు 10 సంపాదించాడు, 2 ఇచ్చినవాడు రెట్టింపు సంపాదించాడు, 1 తీసుకున్నవాడు ఏం చేశాడు, పోయి పాతి పెట్టి ఏమంటాడంటే ఆయన వచ్చినప్పుడు, ఏం చేసావంటే, నువ్వు కఠినుడివి అంటాడు, నువ్వు మంచోడివి కాదని నీ డబ్బులు నేను దాచిపెట్టాను అంటాడు. మరి అలాంటి వాడు ఎందుకు తీసుకోవాలి? మనము కూడా ఇతరులకు సువార్త చెప్పకపోతే అదే పద్ధతిలోనికి వస్తాం. 1 మీన అంటే మన వరకు రక్షింపబడ్డాం, మన ఇల్లు, మన కుటుంబం, మన ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధులు. అమ్మకు మారు మనసు లేదని ఏడవ, కానీ అమ్మ కడుపులో నొప్పి వచ్చి ఆపరేషన్ అయిందంటే 7 నుంచి ఆడికి ఏడుచుకుంటూ పోతాం. అవునా కాదు చెప్పండి. ఏదో సైకిల్ తల్లిగా అమ్మ కింద పడ్డది, నాన్న కింద పడ్డాడంటే ఏం చేస్తాం చెప్పండి, ఎడుతామా ఏడమా? కానీ మరి వాళ్ళు నరకానికి వెళ్తున్నారంటే అసలు ఏడం, వాళ్ళ బాప్తిసం లేకపోయినా ఏడం, వారికి మారు మనసు లేకపోయినా ఏడం, వాళ్ళు ప్రార్థనకు రాలేకపోయినా ఏడం, వాళ్ళ గురించి మనం పట్టించుకోం. కానీ చిన్న దెబ్బ తగిలితే ఏం చేస్తాం చెప్పండి, ఒకటే ఏడుపు. అమ్మో, చెప్పేటప్పుడు కూడా కళ్ళమన్నీళ్ళు వస్తాయి, కానీ వారికి రక్షణ లేదని ఏడ్చిన గతి లేదు మనకి. ఇక్కడ మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, నేడు రేపు వారిని ఏం చేయాలంటే చూడండి, 11వ వచనంలో, 11వ వచనం, 3వ నాటికి వారిని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి వస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా 2-3 రోజులు అయిపోతే, ఇంకెన్ని రోజులునే మనకి చెప్పండి, 2 రోజులు, 3వ రోజుకి మనం ఆరాధనలోనికి వెళ్తాం. అవును కదా. ఈ 2 రోజులు అయిపోతే, సోమవారం మంగళవారం అయిపోతే, బుధవారం నైట్ మనం ఆరాధనలోనికి వెళ్ళిపోతాం. ఈ 2 రోజుల్లో మనం సిద్ధపడాలి. వాగ్దానాలు తీసుకోవడం కాదు, వాగ్దానము కొరకు ఎంత ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని అడిగి వస్తావో ఆ వాగ్దానం ఫలించుద్ది. మన చర్చిలో కొంతమంది మా ఫ్రెండ్కి కావాలంటని ఏదో ఒక కానుకేసి ఒక వాగ్దానం తీసుకుంటారు. మా ఇంటికాడ మా ఇంటి పక్క వాళ్ళు దెమ్మన్నారు, ఇదేదో ప్రసాదం అయిపోద్ది, వాగ్దానం పలహారం అయిపోద్ది, ఏం ఉపయోగం ఉండదు. నాకు భలే నవ్వుకుంటా నేను లోపల. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తున్నదంటే, 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట ఎక్కడికి వస్తున్నాడట, సీనాయి పర్వతం మీదకి వస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా
ఇంకో మాట చెప్పాలనిపిస్తుంది, ఉపవాసముతో వాగ్దానం కొరకు సిద్ధపడాలి. ఎంతమందికి గుర్తున్నది చెప్పండి? ఈరోజు ఇంతమంది ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వచ్చాము. సంవత్సరంలోని 12వ నెల ఆఖరి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉందని ఎంతమందికి గుర్తుంది? కొంతమంది ఆరోగ్యం సరిగా రాలేకపోతే ప్రభు వారికి క్షమిస్తాడు. అన్నీ సక్రమంగా ఉండి రాలేకపోతే ప్రభుకు లెక్క ఏం చెబుతావు? ఆరోగ్యంగా ఉండి రాలేకపోతే ప్రభు అడిగినప్పుడు ఏం లెక్క చెబుతావు కదండి? అవునా కాదు చెప్పండి? ఎందుకంటే వాగ్దానం కావాలంటే వాగ్దానం కొరకు ఉపవాసం ఉండవు. వాగ్దానం కావాలంటే వాగ్దానం కొరకు కన్నీరు కార్చవు. వాగ్దానం కావాలంటే వాగ్దానం కొరకు ప్రార్థన చేయవు. అందుకనే మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే ఆ 11వ వచనములో 3వ నాటికి వారందరిని ఏం చేయాలంట? సిద్ధముగా ఉంచు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు సిద్ధముగా ఉంచితే అప్పుడు నీవు తీసుకొని పోయే ఆ వాగ్దానము, నీవు స్వతంత్రించుకునే వాగ్దానం ఎలా ఉంటుందో చెప్పనండి. ఒకసారి మనం 24వ వచనం, 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. చదవండి. అనగా వాగ్దానానికి ముందు మనం ఏం చేయాలంటే దేవునికి బలిపీఠం కట్టాలి. హృదయం అనేటువంటి బలి అర్పణ జరగాలి. హృదయము ఏమి కావాలంటే ప్రభువుకు ఒక సింహాసనము కావాలి. హృదయము దేవునికి అర్పించాలి. అర్పించితేనంట దేవుడు ఆశీర్వదిస్తున్నారు. చూడండి ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నారో ఆ తర్వాత చదవండి. ఈ వాక్య భాగం మరలా అందరూ చదువుదాం. చూడండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి ఎక్కడెక్కడ వస్తాడంట? మరలా బైబిల్ చూడండి, కింద చూడండి, బైబిల్ చూడండి. ప్రతి స్థలములో మనం ఎప్పుడైతే బలిపీఠం కడతామో, ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభుకి హృదయాన్ని అర్పిస్తామో అప్పుడంట ప్రభు అంటున్నాడు, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. 2026 సంవత్సరంలో దేవుడు మీరు గనక ప్రార్థన బలిపీఠం, ఆరాధన బలిపీఠం సిద్ధపాటు కలిగి ఉంటే ప్రతి స్థలములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలట? సిద్ధపడాలి. మొదటగా మనం ఎక్కడికి రావాలి? ఎలా రావాలి? దేవునికి అగపడటానికి రావాలి. రెండవది దేని కొరకు రావాలి? మనం దేవుని వాగ్దానము కొరకు రావాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చదువుకున్న వాక్య భాగంలోనికి మరలా వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరు గట్టిగా బిగ్గరగా చదవండి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. పై వచనం కూడా చదువుదాం. చూడండి, 9వ వచనం, లేకుంటే 8 చదువుదాం. మా దీవిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. సిద్ధపడని వారు, సిద్ధపడిన వారు, ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వం, 2 రకాలైనటువంటి మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఈ సిద్ధపడని వారు, వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మరలా చెబుతాను. ఈ సిద్ధపాటును గురించి ఇది ప్రభు యొక్క రాకడను తెలియచేసేటువంటి వాక్య భాగం, 2వ రాకడకు సంబంధించినటువంటిది.
ఈ రాకడకు సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే, ఈ 5 బుద్ధి కలిగిన కన్యకలు ఏ రీతిగా నూనెతో ఉన్నారో వారిని దేవుడు లేక ప్రభువు పెండ్లి కుమారుడు లోపలికి ఆహ్వానించారు, వెళ్ళారు. లేని వారు ఎలా ఉన్నారంటే బయట ఉండి వారు మరి ప్రభువుకి అయ్యో అయ్యో అయ్యా అయ్యా మాకు తలుపు తీయి అని 11వ వచనంలో వారు గొగ్గౌలు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక మిలిటరీ ఆయన, ఈ మిలిటరీ వ్యక్తి మరి ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళుతూ ఉన్నాడు. ఒక చోట యుద్ధం అయిపోయింది, మరొక ప్రదేశంలో యుద్ధం జరుగుతున్నది. వాళ్ళ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మీరు ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అంటే మరి దూర ప్రయాణం ట్రైన్లో వెళ్ళేటువంటి ఆ రోజుల్లో, ఇప్పుడైతే గంటల్లో వెళ్ళిపోతారు ఫ్లైట్లోని, హెలికాప్టర్లల్లా. అప్పుడు ఇవన్నీ సౌకర్యాలు లేనటువంటి ఆ రోజుల్లో ఈ మిలిటరీ వ్యక్తి తన ఇంటికి ఫోన్ చేశాడట. ఫోన్ చేసి ఏం చేశాడంటే, భార్యకు ఫోన్ చేసి లెటర్ రాసి ఈ రీతిగా టెలిగ్రామ్ పంపాడట. నేను పలానా రోజు మన ఖమ్మం రైల్వే స్టేషన్కి వస్తున్నా. ఆ రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు నీవు మరి మన 2 పిల్లల్ని తీసుకొని రాత్రి 1 గంటకి ట్రైన్ వస్తుంది, ఆ టయానికి వస్తే నేను నిన్ను మన పిల్లల్ని చూస్తాను అని చెప్పాడట. ఆ రీతిగా చెబితే మరి భర్త చాలా రోజులు, ఆ రోజుల్లో 6 నెలలు సంవత్సరం అయినా కూడా సెలవులు ఇవ్వరు. అందుట్లో యుద్ధాలు జరిగే రోజులు, అసలు సెలవులు అంటే దొరకవు. ఆర్మీ వాళ్ళు రావటానికి అవకాశం లేని రోజుల్లో ఆయన వస్తున్నాడని భార్య ప్రేమతో రకరకాలైనటువంటి వంటలన్నీ చేసిందంట. ఎవరి కొరకు? భర్త కొరకు బాగా వంటలు చేసిందంట. ఆ వంటలు చేసి రాత్రి మరి 12:30 గంటలకి ట్రైన్ వస్తుంది కాబట్టి 12 గంటల కంటే ముందే స్టేషన్కి వెళ్ళింది. పగలంతా ఏం చేసిందంటే వంటలు చేసి ఫ్రై చేసి చపాతీ చేసి అన్ని రకాలుగా వంటలు భర్త కొరకు సిద్ధం చేసి ఏం చేసిందో తెలుసండి, భర్త కొరకు పిల్లల్ని తీసుకొని తాను చేసిన సిద్ధపరిచిన వంటలు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిందంట. శాన్వి కూర్చో తల్లి. ఆ రైల్వే స్టేషన్కి వెళితే జరిగింది ఏంటంటే, ఆ ట్రైన్ అట వచ్చే టయానికి 12:30కు వచ్చే ట్రైను 2 గంటలు లేట్ ఉందని అనౌన్స్ అయింది. ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఆమె ఏం చేసిందంటే, సమయం ఉంది కదా అని ఏం చేసిందో తెలుసండి, ఆ రెస్ట్ రూమ్లోకి వెళ్ళింది, పిల్లల్ని అటు ఇటు కూర్చోబెట్టుకుంది, ఆ తయారు చేసిన వంటలన్నీ కాళ్ళ దగ్గర పెట్టుకుంది, చక్కగా ఫ్యాన్ వేసి ఉంటే కూర్చున్నది. పగలంతా ఏం చేసింది? అలసిపోయింది. భర్తను చూడాలన్న ఆశ, భర్తకి ఇవ్వాలన్న ఆశ, భర్తకు ప్రేమతో వండిన వంటలు పెట్టాలన్న ఆశ. భలే ప్రయాసపడ్డది, భలే ప్రేమ చూపెట్టింది, కష్టపడ్డది. చివరికి ఆ ట్రైను ఎప్పుడుకో వచ్చింది. ఆ ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది. ఆయన ట్రైన్ దిగాడు, అటు ఇటు చూశాడు, గ్రీన్ సిగ్నల్ పడ్డది. మరి ఇంకా దేవులాడిన లాభం లేదనుకున్నాడు. ఇప్పుడున్నట్టు మనకు అందరికి ఉన్నట్టు సెల్ ఫోన్లు ఏం లేవు. అయితే రకరకాలుగా ప్లాట్ఫారం మీద అటు రికాడు ఇటు రికాడు, ఆడ చూశాడు ఇటు చూశాడు. చివరికి ఏమేనిదో ఒక మూలను కూర్చొని హాయిగా నిద్రపోయింది. ఆయన చూడలేదు. ఏం జరిగిందో తెలిసింది, ఆయన వెళ్ళిపోయాడు. ఏం లేచి స్టేషన్లోకి పోయి, సార్ ఆ ట్రైన్ వచ్చిందంటే, ట్రైన్ వచ్చింది అమ్మ, వెళ్ళిపోయింది, గంట అవుతుంది అన్నారట. ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ఏం చేసింది? సిద్ధపడ్డది కానీ సమయానికి ఏం లేదు, మెలకువలే. మన జీవితంలో కూడా ప్రభువులో ఉంటున్నాము అనుకుంటున్నాం, ప్రభువుతోనే ఉన్నాము అనుకుంటున్నాం, ప్రభు పనే చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ పరిశుద్ధత లేదు, మెలకువ లేదు, ప్రభు కొరకు సమర్పణ లేదు. ఇదంతా ఏమైపోతుందంటే అన్నీ కూడా శరామామూలు అన్నట్టే క్యాజువల్గా అయిపోతున్నాయి, కానీ హృదయములో యథార్థత రావట్లే, పరిశుద్ధత రావట్లే.
ఆ సమయం కొరకై కనిపెట్టుకునేటువంటి ఆ ఓపిక లేకుండా మనలను మనం ఏం చేస్తున్నామంటే, ఆ సహోదరి ఏ రీతిగా అలసిపోయే రీతిలో ఉన్నదో మనము కూడా ఈ లోకపు యొక్క పనుల్లో, లోకపు యొక్క అలవాట్లు, లోకపు యొక్క సిద్ధాంతాల్లో, పెద్దలు చెప్పే మాటల్లో, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్లో, ఇరుగు పొరుగు చెప్పే మాటల్లో, లేకుంటే రకరకాలైనటువంటి మాటలతో ఏం చేస్తున్నామో తెలుసండి, మెలకువగా పరిశుద్ధతగా ఉండవలసిన మనం, ఆత్మీయంగా మరి సిద్ధపడాల్సిన మనం పాపము లోకమనే నిద్రలో కలిసిపోతున్నాం. అది మనకున్నటువంటి బలహీనత. తర్వాత ఏం జరిగిందో తెలుసండి, ఒక 2 నెలల తర్వాత ఇంటికి టెలిగ్రామ్ వచ్చిందంట, యుద్ధానికి వెళ్ళిన నీ భర్త యుద్ధంలో చనిపోయిండు అని. ఎలా ఉంటుంది ఆలోచించారా? మైనస్ ఏమైపోయింది చెప్పండి? ఎక్కడ సమయానికి ఏం లేదు, సమయానికి మెలకు లేదంతే. ఇప్పుడు ఎంత బాదుకుంటే ఏమొస్తుంది? అగపడతాడా? పిల్లలకు చూపెడతావా? నీ వంటలు తినిపిస్తావా? నీ వంటలు తినిపియాలి, నీ పిల్లలను చూపెట్టాలి, నీ భర్తను కళ్ళారుగా చూడాల్సిన నీవేం చేసినావు? ఆ సమయంలో నిద్రపోయినావు. నీవు కూడా అదే. నీ ఇంటోళ్ళు అటు దిటంటే ఇదంటే నమ్ముతూ, నీ పక్కోళ్ళు ఏదైనా చెప్పితే అలా కాదంటే నమ్ముతూ, నీ చుట్టాలు చెప్పింది నమ్ముతూ, నీ పొరుగు వాళ్ళు చెప్పింది నమ్ముతూ, నీ బజారు వాళ్ళు చెప్పింది నమ్ముతూ, కానీ ఈ బైబిల్ చెప్పింది నమ్మవు. అది నీ నిద్ర. వాక్యం ఏమి చెబుతుంది? సేవకుని దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకొని ఆ పద్ధతి ఎలా చేయాలి అన్న ఆలోచన రాదు. పాపపు నిద్ర ఇది. ఆరాధనకు వస్తున్నావు, సందాలు ఇస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెబుతున్నావు, అన్నీ చేస్తావు. చివరికి వచ్చేళ్ళకి ఏమైపోతున్నావో తెలుసండి? నిద్రపోతు. అదే పరిస్థితి. అన్ని జనుల్లో నుంచి వచ్చినటువంటి విశ్వాసులు ప్రభువుని ఎరిగితే ఏ సంఘం వాళ్ళైనా పర్వాలేదు, ముందుగానే కుటుంబంతో చెప్పాలి. ఒకవేళ నేను ప్రభు దగ్గరకు వెళితే ఏది ఏమైనా కూడా నా దేహము నా ప్రభు వాక్యానుసారంగానే జరగాలని కుటుంబానికి చెప్పాలి. చెప్పకపోతే మరలా నువ్వు లోకంలో కలిసిపోతావు. బతికున్నప్పుడే ఆస్తులు కాదు పంచాల్సింది. ఆస్తులు పంచు మంచిదే, తప్పు కాదు, కానీ ఆస్తుల కంటే నేను ప్రభు దగ్గరకు వెళితే నా శరీరం వాక్యానుసారంగా జరగాలని చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు. అది లేకపోతే ముందు చాలా దుఃఖించాల్సిన రోజులు వస్తాయి. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వారు ఏం చేశారటండి? సిద్ధపడలేదు. ఆమె ఏం చేసింది? సిద్ధపడలేదు. భర్తను చూడలేకపోయింది, పిల్లలకు చూపెట్టలేకపోయింది, భర్తకు ప్రేమతో వండిన వంటలు తినిపించలేకపోయింది. దేవుని యొక్క వాక్యములో చూద్దాం, చూడండి. అదే వాక్య భాగములో మనం చూస్తే మూడవదిగా దానికి అనుకూలంగా మనం ఎలా సిద్ధపడాలి అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 19:7. 19వ అధ్యాయమేనమ్మా, చదువు. ఇక్కడ నుంచి అందరం చదువుదాం, చూడండి. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. అద్భుతమైనటువంటి సిద్ధపాటు. తన భార్య ఏం చేసిందంటే చెప్పండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట మరలా చూడండి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను ఏం చేసుకుందంట? సిద్ధపరుచుకున్నది. ప్రభు రాకడ కొరకైన సిద్ధపాటు మన జీవితంలో ఉండాలి. ప్రభు ఇప్పుడు పిలిస్తే నేను ప్రభు దగ్గర ఉంటాను,
ప్రభువుతో ఉంటాను, ప్రభువుని చూస్తాను. విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా ప్రభునందు వారు చచ్చిపోయినారు అనరు. ఏమంటారు? ప్రభునందు ఏం చేశారట? నిద్రించారు. వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క సొంత ఇంటికి వాళ్ళు వెళ్ళారు, కిరాయిలు ఖాళీ చేశారు. ఏం చేశారట? కిరాయిలు ఖాళీ అయింది, సొంత ఇంటికి వెళ్ళారు. దేవుని వాక్యముల ఆధారాలు ఉన్నాయి. పెండ్లి కుమార్తె తను తాను ఏం చేసుకుందంటండి? మనము కూడా సిద్ధపరచుకోవాలి కొత్త సంవత్సరం కొరకు. సిద్ధపడుట అంటే నేను మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఒక అమ్మంట తన బిడ్డ అమెరికాలో ఉంటే విమానంలో వెళ్తుందంట. ఇటు చూడండి, నాకు ఒక తల్లి తన బిడ్డ కాడికి అమెరికా వెళుతుందంట. అమెరికా వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైట్లో ఉండగా జరిగింది ఏంటంటే, ఫ్లైట్లో ఒక అనౌన్స్ వినపడ్డదట. ఫ్లైట్లోని ఇంజన్ చెడిపోయింది, మీరందరూ కూడా మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి అంటే వాళ్ళందరూ భయపడిపోతున్నారంట. ఇంకొక ఇంజన్ పనిచేస్తుంది, ఆ ఇంజన్ కూడా బాగవుతుందో లేదో మాకు నమ్మకం లేదు అన్నారట. 2 ఇంజన్లు ఉంటాయట ఫ్లైట్కి. నేను ఎక్కలేదులేండి, నాకు తెలియదు. ఈ 2 ఇంజన్లు ఉన్నటువంటి ఫ్లైట్లో ఒకటి పాడైపోయింది, ఇంకొకటి పని చేస్తుంది. అది కూడా ఇంతకుముందు పాడైందే కానీ ప్రస్తుతానికి పనిచేస్తుంది. అది కూడా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫ్లైట్లో మీరందరూ ఏం చేయాలి? మీ దేవుడికి ప్రార్థన చేయండి అన్నారట. మీ దేవుడికి ప్రార్థన చేయమంటే అందరూ ఏం చేస్తున్నారంటే భయపడి చెమట్లో పోస్తున్నాయంట. అబ్బో, అందుట్లో మా సువార్తమ్మ గారు వింటే ఇంకా భలేగుండేది. చెమట్లో పోస్తూ ఉన్నాయంట, కింది మీదకి అయిపోతున్నారు జనమంతా. పైకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఒక ఆమంట నవ్వుతూ ఉన్నదట. ఒక తల్లి బిడ్డకాడికి పోయే తల్లి ఏం చేస్తుంది? నవ్వుతూ ఉన్నదట. అటోళ్ళు ఇటోళ్ళు అన్నారట. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు వచ్చి అడిగారట, ఏంటమ్మా నవ్వుతున్నావు, మనం అందరం సముద్రంలో చచ్చిపోయే పరిస్థితికి వచ్చినాం అంటే, ఆమె సిద్ధపాటు, ఆ తల్లి సిద్ధపాటు ఎలా ఉన్నదో చెప్పనా? మీరు భలేగున్నారయ్యా, నేను నా బిడ్డ దగ్గరికి వెళుతున్నా. ఈ విమానం క్షేమముగా అమెరికా వెళితే నా బిడ్డ దగ్గరికి వెళ్తా. ఈ విమానం పేలిపోయి సముద్రంలో పడిపోతే సంవత్సరం క్రితం చనిపోయిన నా పెద్ద కుమార్తె ఉంది, ఆ బిడ్డ దగ్గరికి వెళితే ఈ బిడ్డ దగ్గరికి వెళ్తా, పోతే ఆ బిడ్డ దగ్గర, ఏ బిడ్డ దగ్గరకో నేను ఒక బిడ్డనైతే చూస్తా, నాకేం భయం లేదన్నది. అది సిద్ధపాటు. హల్లెలూయా చెప్పండి. అట్లా సిద్ధపడాలి. దేవుని బిడ్డలమైన మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడకుండా చేస్తే ఏ పని అయినా ఫెయిల్ అయింది. మీరు ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఆలోచన లేకుండా చేయండి, ఏమవుతుంది అది కదండి? ప్రేమ్ కుమార్ గారిని అడగండి, ఏం లేకుండా ఎట్లా అక్కడ చేయమంటే చేతడా? అసలు చేయడు. అంటే దానికి ఏముంటుంది? తన మైండ్లో ఏముంటుంది? ఫిక్స్ అయి ఉంటాడు. మనము కూడా దేవుని కొరకు ఏం కావాలి? ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ప్రభు కొరకు పని చేయాలి, ప్రభు కొరకు సమర్పించుకోవాలి, ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలి అని మనం ఏం చేయాలో తెలుసా అండి? సిద్ధపడాలి. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం అందరం వాళ్ళందరం కలిసి చదువుకుందాం. 720వ పేజీ, పాత నిబంధనలో 720వ పేజీ, అందరం కలిసి చదువుకుందాం. అందరు తీసేదాకా కొంచెం ఓపిక పట్టండి, అందరం కలిసి చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచు, వారికి నీవు కావలివై ఉండవలెను. ఈ అద్భుతమైన బంగారం లాంటి వాక్యం. ఈ ఉదయకాలం మొదటి వర్తమానంలో మనం ఏదైతే మన ఇంటిని గూర్చినటువంటి వాక్య భాగాన్ని మనం విన్నామో, నేను నా ఇంటి వారు అనే యెహోషువ యొక్క తీర్మానాన్ని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ప్రవక్తతో జ్ఞాపకం చేస్తున్నాడు, పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్నాడు, జరగబోయే ఆ యొక్క యుద్ధాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క అషూరు రాజ్యం అనేక విధాలుగా మరి ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు జరగబోయేటువంటి అనేక పరిస్థితులను
చూసి భక్తునితో దేవుడు ఇలా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, నీవు సిద్ధంగా ఉండు. ఏం చేయాలని చెప్పండి? ఎవరు సిద్ధంగా ఉండాలి? ఎవరికి వాళ్ళే ఎలా ఉండాలట? నీవు సిద్ధంగా ఉండము. రెండోది, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహమంతటిని సిద్ధపరచాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? ఆరాధనకు వచ్చేటప్పుడు స్నానం చేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారు, భార్య పిల్లలు వాళ్ళు అన్నను పోనీ అని. కొంతమంది సహోదరులు కూడా అంతే, నువ్వు చిన్నగా రా అని నేను ముందు పోతాంటారు. కానీ అట్లేం లేదు. దేవుని యొక్క వాక్యం ఏముందో చూడండి అక్కడ, నీవు సిద్ధపడు, నీవు సిద్ధముగా ఉండుము. తర్వాత ఏం చేయాలట? నువ్వు సిద్ధపడు, నీతో కలిసిన నీ కుటుంబాన్ని ప్రభు రాకడ కొరకై సిద్ధపరచు. ప్రమాదం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, లోకం నాశనం కాబోతుంది, యుద్ధాలు జరగబోతున్నాయి. నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు మాత్రమే కాకుండా నీ కుటుంబం కూడా ఏం కావాలంటే చెప్పండి? సిద్ధంగా ఉండాలి. ఎంతమంది కుటుంబం అంతా సిద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారును. మనం అనగలుగుతామా ఈ మాట ఈజీగా మాట్లాడకూడదు. మనకు మాట సులువుగా వస్తుంది, కానీ మన ఇంటిలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ కూర్చున్న మీ అమ్మలందరూ మారు మనసు పొందారా? మీ నాన్నలందరూ మారు మనసు పొందారా? నీ కొడుకులందరూ మారు మనసు పొందారా? నీ కుమార్తెలు మారు మనసు పొందారా? నువ్వు సిద్ధంగా ఉన్నావు మందిరానికి వచ్చి. ప్రభుత్వం వెళ్ళిపోతావు పరలోకానికి, వాళ్ళు కింద నరకంలో కాలుతూ ఉంటారు. ఓ అమ్మవో నాకు చెప్పలేదే, ఓ అక్కో నువ్వు చెప్పలేదే, ఓ అన్నవో నువ్వు నాకు చెప్పలేదేందని అడిగితే నువ్వు ఆ రోజు నీ తలక ఎక్కడ పెడతావు? దేవుడు అడుగుతున్నాడు. 2025 సంవత్సరం ఆఖరి ప్రభు దినమందు ప్రభు ఇదే ప్రశ్న మన ముందుంచుతున్నాడు. నువ్వు సిద్ధం, మరి నీతో ఉన్న నీ కుటుంబం సిద్ధమా? నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్నటువంటి సంఘం సిద్ధమా? అక్కడదే నీ సమూహం అంటే. ఆ తర్వాత ఏం చేయాలంటే చెప్పండి? సంఘమంతటిని, సమూహమంతటిని సిద్ధము చెయ్యి. చివరిగా అంటున్నాడు, నీవు వారికి ఎలా ఉండాలట? సెక్యూరిటీ నీదే, ఆ బాధ్యత నీదే. వాళ్ళందరూ కాపలాగాయ్. నీ కొడుకు ఏం చేస్తుండో కనిపెట్టు, నీ బిడ్డ ఏం చేస్తుందో కనిపెట్టు, మీ నాన్న ఏం చేస్తుండో కనిపెట్టు, నీ బంధువులు ఏం చేస్తున్నారో కనిపెట్టు. వాళ్ళకి బాప్తిసం ఇప్పించావు. బాప్తిసంతో పాటు నీ కాపలా ఎంత ఉంది? అక్కడ వ్రాయబడిన మాట చూడండి. ఏం చేయాలట? వారికి నీవు ఏమై ఉండాలట? కావలి. నీదే బాధ్యత. దేవుడు నీకిచ్చినటువంటి సంఘం, దేవుడు నీకిచ్చినటువంటి కుటుంబం, దేవుడు నీకిచ్చినటువంటి సహవాసం, బాధ్యత నీదే. ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ ఆఖరి ప్రభు దినమందు ప్రభు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఓకే. నీ కుటుంబం ఎలా ఉంది? నీ బంధువులు ఎలా ఉన్నారు? నీ సంఘం ఎలా ఉన్నది? నీ సహవాసం ఎలా ఉన్నది? నువ్వు వాళ్ళందరికీ ఏమై ఉండాలట? కావలికాయ. మేల్కొనుండు. కావలికాయటం అంటే నిద్రపోవద్దని, ప్రార్థన మరవద్దని, సహవాసం మరవద్దని, సంఘాన్ని మరవద్దని, వాక్యాన్ని మరవద్దని. ప్రభు లెక్క అడుగుతాడు, అన్నీ అడుగుతాడు. ప్రభునందు ప్రియమైన సంఘమా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. 31వ తారీఖు రాత్రి లేకుంటే 2026వ సంవత్సరం మొదటి గంటలో నువ్వు వాగ్దానాలు తీసుకుంటావు. ఆ వాగ్దానాల కొరకు సిద్ధపడుతున్నావు. సిద్ధపడేటప్పుడు నీవు, నీ కుటుంబము, నీ సమాజము లేక నీ సమూహము ఎలాగున్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ప్రేమతో అడుగుతున్నాడు నిన్ను. ప్రభు నిన్ను ప్రేమించి అడుగుతున్నాడు ఈ మాట. ఇకనైనా నీ కుటుంబాన్ని సిద్ధం చేస్తావా?
అందరి కొరకు వంట వండుతాం కదండి. అందరి కొరకు వండుతారా, ఒక్కళ్ళ కొరకు వండుతారా? మరి అందరి కొరకు రక్షణ కదా. మంచినీళ్ళు ఎవరు బాటిల్ వాళ్ళే పెట్టుకుంటామా, అందరికి ఒక క్యాన్ తెస్తామా? ఎవరు క్యాన్ వాళ్ళు పోయి కొనుక్కొచ్చుకుంటామా? మినరల్ వాటర్ కాడ ఏం చేస్తాం? అందరి కొరకు కదా. మరి రక్షణ జాగ్రత్త, జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనం ఈ బల్లలో అలవాటుగా కాదు కదండి, ఒక సవాలుగా పాలు పొందాలి, ఛాలెంజ్గా పాలు పొందాలి. ఈ టాస్క్లో మనం విన్ అవ్వాలి, ఫెయిల్ కాకూడదు. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలమైన మనం ఏం కావాలట? సిద్ధపడాలి. నేను మీకు 3 మాటలే చెబుతాను అన్నాను. ఏంటో చెప్పండి. ఆయన సన్నిధి అగపడటానికి, ఆయన వాగ్దానాల కొరకు, మూడవది ఏంటి చెప్పండి? ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఆ రీతిగా సిద్ధపడి ప్రభు బలలో పాలు పొందుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి పరీక్షించుకుందాం మన యొక్క సిద్ధపాటు ఎలా ఉన్నది. ప్రభు లెక్క అడిగితే నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సిద్ధపాటును గురించి చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ సమయం లేదు. ప్రభు చాలా ఆలోచనలు తీసుకుని వస్తున్నారు, ప్రభు మాట్లాడుతున్నారు. వచ్చిన మనం దేవుడిచ్చిన 2025వ సంవత్సరము ఈ ఆఖరి ప్రభు దినమందు మన యొక్క సిద్ధపాటును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధి అగపట్టానికి వచ్చాం, ఎలా ఉన్నాం? ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ఎలా సిద్ధపడదాం? 2026 నూతనమైన వాగ్దానాల కొరకు మనం ఎలా సిద్ధపడదాం? ఇదిగో ప్రభు బల్ల మన దగ్గర ఉన్నది, ఈ బల్ల కొరకు మనం ఎలా సిద్ధపడదాం? మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల్లలో పాలు పొందుదాం. అందరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను, నా కుటుంబం సిద్ధంగా లేదు. దేవా కరుణించు. నా తల్లి, నా తండ్రి, నా తోబుట్టువులు, నా కుటుంబం సిద్ధంగా లేరు ప్రభువా. వాళ్ళంతా నామకార్థంగా ఉన్నారు ప్రభువా. అయ్యా, నేను నీతో ఉంటాను, నీ రొమ్మును ఆనుకుంటాను. ధనవంతుడు ఏ రీతిగా ఆ అగ్నిలో కాలుతున్నాడో అదే స్థితిలోనికి నాయన నా యొక్క బంధువులు వెళుతారు, నా రక్త సంబంధులు వెళుతారు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి చూడు, లూకా సువార్త 16వ అధ్యాయములో ఆ దృశ్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లాజరు ప్రభు యొక్క రొమ్మున ఉన్నాడు, ధనవంతుడు అగ్నిలో ఉన్నాడు. నువ్వు ప్రభు యొక్క రొమ్మున ఉంటే నీ సహోదరులు, నీ కుటుంబం, నువ్వు పాలిచ్చి పెంచిన నీ బిడ్డలు ఎక్కడుంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని సిద్ధము చేయాలని మాట్లాడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి ప్రార్థన చేయి. వారి కొరకు కన్నీరు కారు, నీ బాధ్యత నెరవేర్చు. ఈ 2026వ సంవత్సరం రాబోతుంది, ఆ సంవత్సరంలోనైనా వారిని ప్రభు దగ్గరకు తీసుకొస్తానని, వారిని కూడా ప్రభు కొరకై సిద్ధము చేస్తానని మనం ఈ బల్ల కొరకు సిద్ధపడి ప్రభు బల్లలో పాలు పొందడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థన చేయండి. ఒక్కసారి ఆలోచించు ఆ దృశ్యాన్ని, ఒక్కసారి ధ్యానము చేయి. జీవము కలిగిన మా తండ్రి, కలువరి శిలువలో మా కొరకై మీ ప్రాణమును బలిగా అర్పించిన ప్రభువా, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధికి మమ్మలను సిద్ధము చేశారు, తీసుకుని వచ్చారు, మీకు వందనాలు. మా ముందున్నటువంటి నూతన సంవత్సర వాగ్దానాల కొరకు మమ్మలను సిద్ధము చేయండి. మీ రాకడ సమీపంగా ఉన్నది, మేము ఎదుర్కొనుటకు మమ్మలను సిద్ధము చేయండి. తిరిగి ప్రభువా, మాతో పాటు మేము మాత్రమే సిద్ధముగా ఉండకుండా మాతో ఉన్న మా కుటుంబం, మాతో ఉన్న మా బంధువులు, మాతో ఉన్న సంఘ సహవాసము, మాకు అప్పగింపబడిన వారికి మేము కావలిగా ఉండాలన్నారు. ఆ బాధ్యత మా చేతుల్లో ఉంచారు. కావలిగా ఉన్నప్పుడు నష్టపోతే కావలి వారిదే బాధ్యత అన్నావు దేవా. వారు నరకానికి వెళితే మేము లెక్కప్ప చెప్పాలి. కనుక మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా బంధువులందరినీ రక్షించండి.
మా యొక్క స్నేహితులను రక్షించండి, మా రక్త సంబంధులను రక్షించండి, మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మేము నాయన ఈ సమయంలో మా కొరకై బలి అయిపోయిన మీ శరీరమును, మా కొరకై కార్చబడిన మీ రక్తమును జ్ఞాపకము చేసుకొని మీ బల్ల కొరకై సిద్ధపడిన మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.